ఓం శ్రీ సాయిరాం. ఒక చిన్న కథ. అనంతపురం పుట్టపర్తికి చెందిన ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి ఇల్లు వాకలను వదిలి హృషికేశ్కు వెళ్ళి సన్యాసం స్వీకరించాడు. ఒకనాడు నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుని భగవంతుణ్ణి చింత చేస్తూ ఉంటే ఒక యాత్రికులు బస్సు వచ్చి ఆగింది. వారు తెలుగులో మాట్లాడుకోవడం చేత భాషాభిమానంతో వారి వద్దకు వెళ్ళి ఎక్కడి వారు అని ప్రశ్నించాడు. అనంతపురం పుట్టపర్తి అని చెబితే గ్రామాభిమానం చేత ఇల్లు ఎక్కడా అని అడిగి ప్రాంతీయ అభిమానం చేత ఇంటి నెంబర్ అడిగాడు. వారు చెప్పిన తర్వాత ఇంటి నెంబర్ పక్కనే మా ఇల్లు, మా నాన్నగారు బాగున్నారా అని ప్రశ్నించాడు. అయ్యో, నా తండ్రి చనిపోయాడా అని ఏడుస్తూ కూర్చున్నాడు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుపుకు కారణమేమి? మొదట భాషాభిమానము, తర్వాత జిల్లా అభిమానము, గ్రామాభిమానము. గ్రామాభిమానం వస్తూనే ఇంటి అభిమానము, దానివల్ల దేహాభిమానము వరుసగా కలవరపెట్టి దుఃఖములకు మూల కారణం దేహాభిమానమే. దేహాభిమానం వీడక ఏ హృషికేశునకు పోయినా, హరిద్వార్కు పోయినా, బదరీకి పోయినా ప్రయోజనం లేదు. దేహాభిమానమును తగ్గించుకుని ఉన్న చోటే ఉండినా అదే మీకు మోక్షాన్ని అందిస్తుంది. జై సాయిరాం.